ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం అవుతున్నాయి. 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 11 రోజుల పాటు నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే మొత్తం పూర్తయినాయి. ఈరోజు ఉదయం ఆలయ ఈవో గారు నేను కంకణధారణ ధరించి స్వామివారి యాగశాలలో గణపతి పూజ, ఇతర పూజలు నిర్వహించడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యంగా వెంకటాపురం నుండి పెద్ద చెరువు మీదుగా హటకేశ్వరం వరకు నడుచుకుంటూ వచ్చే భక్తులకు కానీ, లేదా శివస్వాములకు ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు శివమాల ధరించి ఇరుముడి తీసుకొని వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడంలో కానీ, మిగతా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడంలో కానీ, అన్నప్రసాద వితరణలో కానీ, ఎక్కడికక్కడ దాతల సహాయంతో ఏర్పాటు చేయడంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, మొబైల్ టాయిలెట్స్ అధికంగా ఏర్పాటు చేశాం. ఇలా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ అందరి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేస్తాం. చూశారు, నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 12వ తారీఖున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఈ రోజు నుండి వివిధ దేవాలయాలు, మనకు శ్రీకాళహస్తి, తిరుమల, దుర్గగుడి ఆలయాల వారు కూడా ఈ వారం రోజుల్లో పట్టు వస్త్రాలు మన ఆలయానికి సమర్పిస్తున్నారు. అలాగే మన ఆలయం వైపు నుండి కూడా శ్రీకాళహస్తిలో జరిగే ఉత్సవాలకు మనం కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం. ఇలా ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల కృప, దయా దాక్షిణ్యాలతో ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా జరగాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రి నమః. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఏకశాలలో చండేశ్వర స్వామి వారికి గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమాలని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. శ్రీశైల క్షేత్రం అనగానే మహాశివరాత్రి గుర్తు వచ్చేటువంటి ఒక మహాక్షేత్రం. భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కూడా ఒకే ఆవరణలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో మహాశివరాత్రిని ఒక ప్రత్యేక వేడుకగా, ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనం ఒక 30 నుండి 40% అధికంగా వస్తారనేటువంటి అంచనాతోటి గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మాకు 23 మంది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించి నిష్ణాతులైనటువంటి వారిని ఈ దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా, అదేవిధంగా పొదుగుంట రమేష్ నాయుడు గారిని చైర్మన్గా ఏర్పాటు చేయటం, మేము చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో వారందరినీ కూడా భాగస్వాములు చేయటం ద్వారా దేవస్థానానికి సంబంధించినటువంటి ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆయా విభాగాలకి ఒక 3-4 అనుబంధ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, అలాంటి సదుపాయాల్లో గత సంవత్సరంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ సంవత్సరం మనం అవి ఏవి తలెత్తకుండా రాబోయేటువంటి మరి మహాశివరాత్రి 15వ తారీఖున మనకు సహజంగా ఈరోజు ఇప్పటికే ఆ యొక్క మహాశివరాత్రి
పండుగ వాతావరణం చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు ఏదైతే ఇరుముడి ధారణ కలిగినటువంటి శివస్వాములు ఉన్నారో వారికి ప్రత్యేకించి చంద్రావతి కళ్యాణ మండపంలో వారికి బసను ఏర్పాటు చేసి వారి యొక్క మరి స్వామి అమ్మవారుల్ని దర్శనం చేయడానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే 12వ తారీఖు వరకు 12వ తారీఖు సాయంత్రం 7:30 వరకు స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శివస్వాములందరినీ కూడా మేము మీ ద్వారా కోరుకునేది, ఒకసారి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకున్నాక మరలా రాకుండా ఇతరులకు అవకాశం కల్పించడం ద్వారా సామాన్య భక్తులు కూడా ఎక్కువ మంది వేల మంది వస్తున్నటువంటి వారిని మరి ఎక్కడా కూడా అసౌకర్యం కాకుండా ఏదైతే మనం భక్తి శ్రద్ధలతోటి ఈ మహాశివరాత్రి 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడు మరి మల్లికార్జున స్వామి వారిని భ్రవరాంబ అమ్మవారిని చూసి వారి యొక్క కరుణా కటాక్షాల కోసం మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ మనం ఇతరులకు కూడా కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా మన వాళ్ళు చాలామంది భక్తులు చిన్న ఈ దేవాలయము చాలా ప్రశాంతంగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే మేము చేస్తూ ఉన్నాం. ఈ సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వాటిల్లో చిన్న విషయాల్లో ఎవరో పెట్టినటువంటి మెసేజ్లకి స్పందించి అనవసరమైనటువంటి మిస్కమ్యూనికేట్ చేయటం ద్వారా మా యొక్క చేసేటువంటి ప్రయత్నం తర్వాత మేము యంత్రాంగం అంతా కూడా భక్తుల యొక్క సేవ కోసం అదేవిధంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించే భాగంలో మేము నిమగ్నమై ఉంటాం. అలాంటి వాటి నుంచి ఆ దృష్టిని మళ్లించకుండా ఎటువంటి ఆ కమ్యూనికేషను చేయొద్దని చెప్పి ఎవరికైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఉన్నట్లయితే నేనుంటాను, చైర్మన్ గారు ఉంటారు అందుబాటులో. ఎప్పుడైనా సరే వచ్చి స్వయంగా మాకు లిఖితపూర్వకంగా కానీ లేదా మా నెంబర్ని వాట్సాప్ రూపంలో కానీ ఏదైనా చేసి అలాంటి విషయాల్ని ముందు ఇతరులకు అనవసరంగా కమ్యూనికేట్ చేయకుండా మేము ఒకవేళ మా సిబ్బంది కానీ ఇతరత్ర ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడు వారికి కల్పించేటువంటి మౌలిక వ్యవస్థలో సామాన్యంగా ఉండేటువంటి చిన్న లోపాలు ఏదైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకొని ఈ సంవత్సరం ప్రత్యేకించి గంగాధర మండపం వద్ద మనం ఒక నూతనంగా డొనేషన్ కౌంటర్ని ఏర్పాటు చేసాం. ఆ డొనేషన్ కౌంటర్లో మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అక్కడ కూడా మినీ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఏదైనా చిన్న విషయాలు వచ్చినట్లయితే అక్కడికక్కడే మనం నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలతో పాటు సిబ్బందిని నడిపించుకునేటువంటి అవకాశం కూడా మేము ఆ విధంగా ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా 46 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే అటవీ మార్గంగా వచ్చేటువంటి భక్తులు ఉన్నారో వారిని మొన్న 2వ తారీఖు గౌరవ మంత్రుల సమక్షంలో జరిగినటువంటి ప్రత్యేక సమీక్షలో 6వ తారీఖు నుంచే భక్తులను అనుమతించడానికి సంబంధించి మరి ఫారెస్ట్ వారితో తీసుకున్నాం. వారు అప్పటికే బయలుదేరి వస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని అది మన షేడ్ కానివ్వండి, టాయిలెట్ వసతి కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అవన్నీ కూడా నిన్న సాయంత్రానికే ఏర్పాటు చేసి ఈరోజు పూర్తి స్థాయిలో మరి భక్తులకి అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా NGOs వారు ప్రసాద వితరణ చేయడానికి కూడా ఏవైతే వారు ముందుకు వచ్చారో వారందరికీ కూడా ప్రత్యేకించి కొంత స్థలాన్ని కేటాయించినటువంటి స్థలంలో వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా దేవస్థానం తరఫున మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ సంవత్సరం ప్రత్యేకించి 6,27,000 చదరపు మరి అడుగుల్లో మనం బాహ్యవలయానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి స్థలంతో పాటు మరి చలువు పందులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే ఆ ఖాళీ ప్రదేశంలో భక్తులు కాసేపు కూర్చొని సేద తీరడానికి ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. క్యూ లైన్లు కూడా మేము ఈ సంవత్సరం బ్రేకులతోటి కాకుండా జర్మన్ హ్యాంగర్స్ తోటి ప్రత్యేకించి ఏర్పాటు చేశాం. గత సంవత్సరం మనం 11,000 మంది ఒకేసారి నిల్చోవడం కానీ కూర్చోవడానికి కానీ ఉన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం 15,000 మంది ఒకేసారి భక్తులు ఉండటానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కూడా ఏదైతే అన్నప్రసాదాలు వారికి సంబంధించినటువంటి ఇవి క్యూ లైన్లో పంపించడానికి దీంతోపాటు శివ సేవకుల్ని వినియోగించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున ఎక్కడా కూడా భక్తుల పట్ల చిన్న అనుచితంగా వ్యవహరించడం కానీ లేదా అనుచితంగా ప్రవర్తించడం కానీ సిబ్బంది ఎక్కడా కసురుకోవడం కానీ కాకుండా వారి సేవలను కూడా వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 చోట్ల మేము
హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ శివసేవకుల్ని అక్కడ కౌంటర్లో పెట్టడం ద్వారా భక్తులకు ఏదైనా అవసరమైనటువంటి సమాచారం ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాల యొక్క ఏంటి అనేది సమయాలను కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వారు ఏదైనా తల్లిదండ్రుల నుంచి తప్పుకోకుండా ఒకవేళ పొరపాటున ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రత్యేకించి మరి క్యూఆర్ కోడ్ తోటి కూడినటువంటి ఒక లిస్ట్ బ్యాండ్ని కూడా చిన్నపిల్లలకి వేయడానికి సంబంధించి సిబ్బంది వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వటం కానీ ఐడి కార్డ్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వన్ స్టాప్ అనేటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు దాంతోపాటు మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాము ఏ ప్రదేశాల్లో ఏ సౌకర్యాలు దేవస్థానం తరఫున కల్పించామో వీటన్నిటిని కూడా గైడ్ చేసేటువంటి నావిగేటర్ లాగా ఆ యొక్క యాప్ భక్తులకు పనికొస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు రోజు వాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% పైబడి ఉన్నటువంటి భక్తులు వారి అందరికి కూడా ఈ యొక్క యాప్ ద్వారా మరి మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి సంబంధించి దేవస్థానం మరి మేము తీసుకున్నటువంటి చర్యలు అదేవిధంగా బోర్డు సభ్యులు వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ సంవత్సరం ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్ని గత సంవత్సరం కంటే కూడా ఇంకా మరి ఎక్కువగా భక్తులకి చేరువలో ఉండటానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి టీములు ఆల్రెడీ ఉన్నాయి. 3,000 మంది పోలీస్ సిబ్బంది, 2,000 మంది జిల్లా అధికారులు, దాంతో పాటు ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఇక్కడ ఈ 11 రోజుల పాటు భక్తుల యొక్క సేవలో మేమందరం కూడా ఉంటామని చెప్పేసి అదేవిధంగా వివిఐపీస్ వచ్చినప్పుడు రోజుకి 3 టైం స్లాట్ ద్వారా 6:30 నుంచి 7:30 ఉదయం పూట, 12:30 నుంచి 1 గంట వరకు మధ్యాహ్నం, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 3 టైం స్లాట్లు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్య భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కాకుండా మేము ఈ విధంగా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఏర్పాట్లు దాంతోపాటు ప్రణాళికలను కూడా చేస్తాం. అదేవిధంగా ధార్మిక పరమైనటువంటి దైవపరమైనటువంటి ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి మన వైదిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏ బాధ్యతలు స్వీకరించాలి, సమయపాలన పాటించడం ద్వారా ఏదైతే ఈ యొక్క 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల నాణ్యత అదేవిధంగా ఎక్కడా కూడా దైవపరమైనటువంటి విషయాల్లో చిన్నపాటి పొరపాట్లు కూడా జరగకుండా ఉండడం కోసం వారందరికీ ఇప్పటికే మరి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. వైదిక కమిటీ ఆధ్వర్యంలో వారందరూ కూడా ఈ పనిచేయడానికి సంబంధించి అందుబాటులో ఉన్నారు. సో ఈ విధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనము ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి మేము ఏర్పాటు చేసినటువంటి వీటన్నిటినీ కూడా భక్తులు వచ్చినటువంటి వారు కొంత ఓర్పు సహనాన్ని ప్రదర్శించడం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను తిలకించి ఈ యొక్క ప్రారంభ సమేత మల్లికార్జున స్వామి వారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.